political parties W, X, Y, and Z decided to set up a joint candidate for the coming parliamentary elections. Okay. The formula agreed by them was the acceptance of candidate by most of the parties. 4 aspiring candidate A, B, C, D approached the parties for the tickets. సో ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, పార్టీస్ ఒక పారామీటర్, పర్సన్స్ ఒక పారామీటర్. సో నేను పర్సన్స్ని ఇలా తీసుకుంటున్నాను, మీరు ఇటువైపు పర్సన్స్ అయినా తీసుకోవచ్చండి. పార్టీస్ ఇక్కడ తీసుకుంటున్నాను, అది యువర్ విష్, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని నేను టిక్ మార్క్స్ వైజ్ నోట్ చేసుకున్నాను అనుకోండి, చాలా ఈజీగా ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకే. వెన్ క్యాన్ ఏ వాజ్ యాక్సెప్టబుల్ టు డబ్ల్యూ బట్ నాట్ జి. ఏ అనేది డబ్ల్యూతో యాక్సెప్టెన్స్ బట్ జెడ్తో కాదు. బి వాజ్ యాక్సెప్టబుల్ టు వై బట్ నాట్ ఎక్స్. సి వాజ్ యాక్సెప్టబుల్ టు డబ్ల్యూ అండ్ వై, డబ్ల్యూకి అండ్ వైకి రెండు యాక్సెప్టెన్స్. డి వాజ్ యాక్సెప్టబుల్ టు డబ్ల్యూ అండ్ ఎక్స్. ఓకే. ఇంకేం చెప్పారు ఇంకా, వెన్ క్యాండిడేట్స్ బి వాజ్ ప్రిఫర్డ్ బై డబ్ల్యూ అండ్ జెడ్, డబ్ల్యూ అండ్ జెడ్. వెన్ క్యాండిడేట్ సి వాజ్ ప్రిఫర్డ్ బై ఎక్స్ అండ్ జెడ్. వెన్ క్యాండిడేట్ ఏ వాజ్ యాక్సెప్టబుల్ టు ఎక్స్ అండ్ బట్ నాట్ టు వై. హూ గాట్ ద టికెట్. అన్ని కరెక్ట్ గా దేనికుంటే దానికే కదా టికెట్. సో ఎవరండి, సి, పర్సన్ సి, పర్సన్ సి. బట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ కూడా సినే. ఎగ్జాంపుల్ 8 ప్రాబ్లం.